అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్ట్ 14వ తారీఖున ఒక 2 సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అయ్యాయండి. సో ఆ సినిమాలే, ఒకటేమో కూలీ, రెండోదేమో వార్ 2. సో ఈ 2 సినిమాలు కూడా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది, అసలు వాటి బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి, సో వాటి టాక్ ఎలా ఉంది, పబ్లిక్ టాక్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్గా వచ్చేసి కూలీ. సో మరి ఈ సినిమా మీద చాలా అంచనాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే దీనికి డైరెక్టర్ ఏమో లోకేష్ కనగరాజ్, ఎల్సీయూ కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే స్టార్ కాస్ట్. దీంట్లో హీరోగా ఏమో రజనీకాంత్ గారు, సూపర్ స్టార్ తలైవా. అలాగే విలన్గానేమో అక్కినేని నాగార్జున గారు, అలాగే ఉపేంద్ర గారు, సోబిన్ సాహిర్, అదేవిధంగా అమీర్ ఖాన్, సత్యరాజ్ గారు, వీళ్ళందరూ మొత్తం అంతా కూడా ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క దిగ్గజాన్ని తీసుకొచ్చేసి ఎలాగైనా సరే ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టే అంత ప్లాన్ వేసుకున్నారు అనుకుంటారు నాకు తెలిసి లోకేష్ కనగరాజ్ గారు. ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చేసి సినిమాలు అయితే పెట్టడం జరిగింది. సో ఈ సినిమాకి ఓవరాల్గా బడ్జెట్ వచ్చేసి 375 కోట్లండి. సో ఇప్పుడు మనం చెప్పే కలెక్షన్స్ అన్నీ కూడా ట్రేడ్ వర్గాలు చెప్పినవి, ఇంకా వాళ్ళ టీము ప్రొడ్యూసర్ టీం అయితే అనౌన్స్ చేయలేదు. సో ట్రేడ్ వర్గాలు టాక్ వస్తుంది కదా, సో ఆ ట్రేడ్ వర్గాలు వచ్చిన టాక్ ప్రకారం ఎంత కలెక్ట్ చేసింది అంటే దీనికి బడ్జెట్ ఏమో 375 కోట్లు, తెలుగులో రైట్స్ ఏమో 44 కోట్లు కొన్నారు. ఈ సినిమా 44 కోట్లకు అమ్మారు. కూలీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే తెలుగులో 16 కోట్లు కలెక్ట్ చేసిందండి. సో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకా 28 కోట్లు అయితే కలెక్ట్ చేయాల్సి ఉంది. అసలు బ్రేక్ ఈవెన్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రేక్ ఈవెన్ అంటే ప్రజెంట్ నేను ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టాను అనుకోండి ఒక వ్యాపారం కోసం. ఆ 100 రూపాయలు నాకు వస్తే ఒకటి లాభము కాదు, నష్టము కాదు. లాభం రావాలంటే 100 రూపాయల కంటే ఎక్కువ రావాలి, నష్టం రావాలంటే 100 రూపాయల కంటే తక్కువ రావాలి. దాన్ని లాభం నష్టం అంటారు. సో లాభము రాకుండా నష్టము కాకుండా నేను పెట్టిన 100 రూపాయలు నాకు వచ్చేసాయి అనుకోండి, అది బ్రేక్ ఈవెన్. సో కూలీ మూవీ తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే కనుక 44 కోట్లు కలెక్ట్ చేయాలి కదా. సో బ్రేక్ ఈవెన్కి ఇంకా 28 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. ఇంకా సినిమా రిలీజ్ అయ్యి 1 డే అయింది కాబట్టి ఇంకా వీకెండ్ ఉంది. సో ప్రేక్షకులంతా వెళ్తున్నారు. సో ఈ సినిమా టాక్ వచ్చేసరికి చాలామంది స్టార్స్ పెట్టారు, ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి. అందులోని ఎల్సీయూ అన్నారు కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రజనీకాంత్ గారు యాక్షన్ అంటే భాష సినిమా ఎంత ఎలివేషన్ ఉంటుందో అంత ఎలివేషన్స్, అంత హైపు తెచ్చుకున్నారు అందరూ కూడా. మళ్ళీ భాష చూడబోతున్నాం అనుకుని. సో అందులోని ప్రత్యేకించి నాగార్జున గారు ఫస్ట్ టైం విలన్గా చేస్తున్నారు. ఎలా చేస్తారు ఏంటి అనేది. అదే కాకుండా మోనికా సాంగ్ అయితే మొత్తం కుర్రకారిని అందరిని ఊపేసిందండి. సో ఈ మోనికా పాట కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది. దాంట్లో ఎస్పెషల్లీ పూజా హెగ్డే కంటే కూడా, ఐటెమ్ గర్ల్ పూజా హెగ్డే కంటే కూడా సోబిన్ సాహిర్ బాగా హైలైట్ అయ్యాడు. దాంతో మొత్తం సినిమాకి వెళ్ళడం జరిగింది. సో టాక్ వచ్చేసి కూలీకి యావరేజ్ టాక్ వచ్చిందండి. అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కదా, కథ పెద్దగా లేదు, ఇంకా కథ డెవలప్ చేస్తుంటే బాగుంటుంది, ఎలివేషన్ షాట్స్ కాస్త ఎక్కువ అయ్యాయి, కథ ఇంకా కాస్త ఇంప్రూవ్ చేస్తుంటే బాగుంటుంది అనేది కూలీ మీద అభిప్రాయం అండి. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి వార్ 2. సో ఇక వార్ 2 విషయానికి వస్తే కనుక వార్ 2 కూడా ఒక మల్టీ స్టారర్ మూవీ అండి. ఇందులో 2 స్టార్ హీరోస్ ఉన్నారు. ఇద్దరు కూడా ఇండియాలో ది బెస్ట్ డాన్సర్స్ అనమాట. సో వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేస్తున్నారు కదా, ఈసారి ఎలా ఉంటుంది. అందులోనే ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు, సాంగ్ సలాం అనాలి అని ఒక సాంగ్. సో వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందని, ఇండియాలోని బెస్ట్ డాన్సర్స్ కదా, సో వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎలా ఉంటుందా అని చాలామంది హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ సినిమాకి వెళ్ళడం జరిగింది. ఈ సినిమాకి కూడా యావరేజ్ టాక్ వచ్చింది. సో అసలు ఈ వార్ 2కి బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి, ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. సో వార్ 2 బడ్జెట్ వచ్చేసి 400 కోట్లు అండి. సో ఈ 400 కోట్లకి తెలుగులో రైట్స్ నాగవంశీ ఎంత కొన్నారంటే 80 కోట్లకి అయితే ఈ సినిమాని కొనడం జరిగింది. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది అంటే అక్షరాల 23.5 కోట్లు. సో ఫస్ట్ డే తెలుగులో ఈ సినిమా 23.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే కనుక, ఇందాక మనం చెప్పుకున్నాం కదా బ్రేక్ ఈవెన్ అంటే ఏంటో. సో అటు నష్టము కాకుండా ఇటు లాభము కాకుండా మన పెట్టుబడి మనకు రావాలి అంటే ఈ సినిమాకి ఇంకా 57 కోట్లు పైగానే రావాలండి. సో ఈ వీకెండ్లో కూడా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో లేదో చూద్దాం. సో గాయస్, ఇది కూలీ అండ్ వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్. మరి ఈ 2 సినిమాల్లో మీకు ఏ సినిమా నచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.